ఫైనల్‌గా సంజయ్ గారు అంటే మీకు గూడా ఇది ఫీడ్‌బ్యాక్ వచ్చుంటది. అంటే నేను మిమ్మల్ని అడగాలని అది అడగాల్సిన అంశం గూడా కాదనిపిస్తుంది. కానీ అడుగుతాను. జాతి, నీతి అంటూ పదే పదే కేసీఆర్‌ని ఏ జాతి, కేసీఆర్ అల్లుడు హరీష్ రావుది ఏ జాతి, హరీష్ రావుకు నువ్వు జాతిపితావు కావచ్చు, లేకుంటే కేటీఆర్‌కు జాతిపితావు కావచ్చు, మాధవరం కృష్ణారావుకు జాతిపితావు కావచ్చు, ఎవడికి జాతిపితావు, నీదే జాతి, నీదే నీతి అంటూ అట్లా ఒక క్యాస్ట్‌ని కేసీఆర్ క్యాస్ట్‌ని ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని మధ్య వెల్మ సంఘం నాయకులు కూడా ఎక్కడో ఫిర్యాదులు చేశారు, ఫేస్బుక్లో అక్కడెక్కడ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు మీకేమనిపించట్లేదా? మరి మీకు మీ సంఘాన్ని నుంచి ఎలాంటి ప్రెషరో లేకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు మీరు ఏమైనా చెప్పొచ్చానో అటువంటి ఫీడ్బ్యాక్ ఏమి ఎక్కడ రాలేదా? మీకు వస్తుందా ఎప్పుడన్నా? మీరే అన్నట్టు సంజయ్ కుమార్ని దగ్గర తీసుకుంటారని మీరే అన్నారు. నేను వెల్మ అని చెప్పి తెలియదా? అందులో ఒక రాజకీయ కుటుంబం అంటే మిమ్మల్ని తీసుకుంటే సరిపోద్దా? వేరే వాళ్ళని విజయరామారావు గారికి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసింది. మరి మొన్న జీవన్ రెడ్డి గారి విషయంలో వారు మాట్లాడిన మాటలకు రియాక్ట్ అవుతూ జీవన్ రెడ్డి గారిని కూడా నీ కుటుంబానికి 5 పదవులు ఇచ్చినాం, తర్వాత పార్టీ పదవులు, రాజకీయం కూడా నీ తమ్ముని భార్యలకు ఇచ్చినాం, నీ బుద్ధి ఏంది, నీ జాతి ఏంది అన్నారు. అంటే వారు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తిట్టినట్టయితారు. కాబట్టి కొందరికి కొన్ని ఊత పదాలు ఉంటాయి. మరి జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అప్పుడప్పుడు నీ అక్క అంటుంటారు, ఓసారి ఇంకేదో అంటుంటారు. కొందరికి ఊత పదాలు ఉంటాయి, దాంట్లో అని ఉంటారని నేను భావిస్తా ఉన్నా. మీకు అనిపించట్లేదా రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు రాలేదా? వారు మన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మాత్రం నాకు అనిపించదు. ఎందుకంటే రాజకీయ కోణంలో చూస్తే ఇటు విజయరామారావు కావచ్చు, అటు బల్మూరు వెంకటకి ఎమ్మెల్సీ రావడం కావచ్చు, విప్పు పదవులు రావడం కావచ్చు, జీవన్ రెడ్డి పక్కన పెట్టి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకోవడం కావచ్చు. గతంలో కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా నా దగ్గర బంధువులు చాలా క్లోజ్ రిలేటివ్స్, పేర్లు అవసరం లేదు మీడియా ముఖ్యంగా, వారితో మంచి సన్నిహిత సంబంధాలు రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజ్. కాబట్టి మొత్తం జాతి అనగానే మన కులాన్ని అన్నట్టే కాదు, కొన్నిసార్లు అన్నా కానీ ఏదన్నా అది నాకు కూడా తప్పకుండా అన్నారు. అన్నప్పుడు దానిపైన నేను కూడా కొన్నిసార్లు ఫీల్ అయినమాట. వాస్తవమే, అది యాదృచ్ఛికంగా వాళ్ళు అంటున్నారని చెప్పి కూడా భావించిన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక కులంకు ఒక మతంకు వ్యతిరేకంగా ఉండరండి. ఇప్పుడు మేము ఉన్నాం, ఏ కులంకు ఒక మతంకు వ్యతిరేక. ఇప్పుడు నేను వెలమ కావచ్చు, నేను రెడ్డిలను వ్యతిరేకిస్తామా? అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు వ్యతిరేక, అదే జాతి అనే విషయం జీవన్ రెడ్డి గారి విషయం. సో కేసీఆర్ గారి కుటుంబం అనే వాళ్ళు జాతి అని అంటూ కొంతమందికి కుటుంబం వాళ్ళు జాతి అని అన్నారని నేను భావిస్తా ఉన్నాను.